ఇలాంటి ప్లేస్ అయితే నేను ఇప్పటివరకు ఆఫ్రికాలో చూడలేదు. అంత డీప్ జంగల్ ఉందన్నమాట ఇక్కడ. మారుస్తున్నారు ఫ్రెండ్స్, టైర్ పాడైపోయింది. టైర్ మార్చిన తర్వాత మన జర్నీ స్టార్ట్ అవుతుంది. బస్సులు మీకు ఆఫ్రికాలో ఎట్లుంటాయి తెలుసు కదా మీకు. మై ఫ్రెండ్, యువర్ లిప్స్టిక్ సూపర్. వాట్స్ యువర్ నేమ్? My name is Mispa. మిస్పా. Yes. ఓకే, నైస్ టు మీట్ యూ. బాగా నిద్ర వస్తుంది, కళ్ళు మాత్రం మస్తు మండుతున్నాయి. ఆ బస్సే పెద్ద రాడ్ బస్ లా ఉన్నది, మొత్తం రోడ్ లేదు ఏం లేదు. ఒక హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హరారాలో ఉన్నాను, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జింబాబ్వే. క్యాపిటల్ సిటీకి వచ్చేసి దాదాపు 4-5 డేస్ అయిపోయింది. నేను మెయిన్ ప్లేసెస్ అన్ని కవర్ చేసేసాను. సో ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ డెస్టినేషన్ వచ్చేసి చాలా రూరల్ ఏరియా అనమాట. ఆల్మోస్ట్ మొజాంబిక్, జాంబియా, జింబాబ్వే బార్డరు. అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే ఒక ట్రైబ్ ఉంది, చాలా స్పెషల్ ట్రైబ్. వాళ్ళకి రెండే వేలు ఉంటాయి అనమాట. ఏలియన్ ట్రైబ్ అని కూడా అంటారు. ఆ ట్రైబ్ని విజిట్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. దాదాపు ఈ జర్నీ వచ్చేసి 2 డేస్ అవ్వచ్చు, 3 డేస్ అవ్వచ్చు, 1 డే అవ్వచ్చు, చెప్పలేము. లోకల్ ట్రాన్స్పోర్ట్లో లోకల్ లాగా ట్రావెల్ చేసి ఆ ట్రైబ్ని అయితే విజిట్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. సో ఎట్లయితుంది జర్నీ ఏంటి అని ఏం ఐడియా లేదు. ఓన్లీ ఒక రూట్ మ్యాప్ మాత్రమే తెలుసు. లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏం దొరుకుతుంది ఏంటి అని ఇంకేం తెలియదు. బస్ స్టేషన్కి అయితే వెళ్ళి మనం చూడాలి. సో టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. చాలా మంచిగా గడిచింది ఈ హరారే సిటీలో. అన్న వాళ్ళు బాగా చూసుకున్నారు. సో ఇక్కడ నుంచి అయితే బస్ స్టేషన్కి వెళ్ళేసి బస్ తీసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఎవరైనా ప్రీవియస్ వీడియోలు చూడకపోతే మాత్రం చూడండి. ఇంత ఇంటీరియర్ ప్లేస్కి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. మామూలుగా మెయిన్ సిటీ నుంచి కొంచెం దూరం అయితే వెళ్ళినా కానీ ఇంత డీప్గా అయితే వెళ్ళలేదు. ఇదంతా రోడ్డు నేషనల్ పార్క్లోనే ఉంటుంది. రోడ్ ఎట్లుంటుంది ఏంటి అని ఏమీ తెలియదు. చాలామంది ఏమన్నారంటే ఒక కార్ హైర్ చేసుకొని, అంటే 4x4 కార్ హైర్ చేసుకొని వెళ్ళాలి, మామూలుగా అయితే వెళ్ళలేమని చెప్పారు. కాకపోతే రిస్క్ చేసి వెళ్తున్నాము. చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. బస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. టైం 6 o'clock అవుతుంది కాబట్టి చెక్క వెళ్ళేద్దాం. ఓకేనా? బస్ స్టేషన్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. చాలా రోజులైందనమాట ఇట్లాంటి రష్ బస్ స్టేషన్ చూసి. మామూలుగా కంపాలలో, ఉగాండాలో చూసినా సేమ్ అలానే ఉన్నది. సో వెళ్ళేసి బస్సు ఏంటి టైమింగ్స్ ఏం తెలియదు అనమాట. వెళ్ళేసి చూడాలి. ఈ బస్ స్టేషన్ పేరు బ్రదర్, నేమ్ ఆఫ్ దిస్ బస్ స్టేషన్ మార్కెట్ స్క్వేర్ అంట. మార్కెట్ స్క్వేర్. సో ఇది స్క్వేర్ షేప్లో లేదు మార్కెట్, కాకపోతే మార్కెట్ స్క్వేర్ అంట. ఇక్కడ నుంచి బస్సెస్ ఏముంటాయి ఏంటి అని చెప్పేసి తెలుసుకొని ఎక్కాలి. మ్యాక్సిమం ఇక్కడైతే బస్సెస్ అండ్ ఈ కోంబీలు అంటారు, వీటిని మటాటోలు అంటారు కదా మామూలుగా తంజానియాలో ఇంకా కెన్యాలో. ఇక్కడ మాత్రం కోంబీలు అంటారంట. చాలా రష్ ఉంది. బస్ స్టేషన్కి అటు సైడ్ మొత్తం అన్ని ట్యాక్సీలు ఉన్నాయి. అది ఉండి ట్యాక్సీలు, ఇటు సైడ్ బస్సెస్ అండ్ చిన్న లోకల్ షాప్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఇంతకుముందే రీఛార్జ్ చేసుకున్నాము, నా రీఛార్జ్ అయిపోయింది. 1 నెట్. ఎవరన్నా వస్తే మాత్రం ఎక్కువ నెట్ తీసుకోండి, 1 నెట్ కాకుండా. సో ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట వైఫై కోసం అని చెప్పేసి. యాక్ట్ ఫైబర్, మనకి స్టార్ నెట్ అట్లా ఉంటాయి కదా, సేమ్ అలానే ఇక్కడ పెట్టేసి అమ్ముతున్నారు. ఎల్లో కలర్, వైట్ కలర్ మటాటోలు ఉన్నాయి, కోంబీలు ఉన్నాయి. ఇదిగోండి బస్సు. ఎప్పుడో పాతకాలం లాంటి బస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనం ఎట్లా ఏరుకుంటామో ఏంటో తెలియట్లేదు. కాకపోతే జర్నీ మాత్రము మంచిగా టఫ్గా అయ్యేటట్టున్నది. ఇదిగోండి గ్యాస్, చిన్న గ్యాస్లు అన్నమాట. ఇవి 3 kgలో 4 kgలో ఉంటాయి. ఫైన్, థ్యాంక్ యూ. వాట్ ఓకే గుడ్. వాట్స్ యువర్ నేమ్? My name is Mispa. Mispa. Yes. Okay, nice to meet you. Okay, thank you. Okay. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం మటాటోలు ఉన్నాయి. ఏ మటాటో ఎక్కాలో తెలియదు. సో చూద్దాం. అయితే బస్ దొరికింది. ముషుంబి అనే ఒక ప్లేస్ అనమాట. అక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే ముషుంబి పూల్స్ వరకు అయితే బస్ దొరికేసింది. బస్సులు మీకు ఆఫ్రికాలో ఎట్లుంటాయి తెలుసు కదా మీకు. నా ఆఫ్రికన్ వీడియోస్లో చూసే ఉంటారు. ఇది కూడా సేమ్ అలాగనే ఉన్నాయి బస్సెస్.
ఇది రెడీగా ఉన్నది. దీని తర్వాత అది 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 అట్లా వెళ్తే అంట. ఇది ఇంటర్ ఆఫ్రికా బస్సు అన్నమాట ఇది. సో వెళ్ళి లోపలికి వెళ్ళేసి కూర్చుందాము. ఇదిగోండి, యాక్చువల్గా ఇందులో బస్సులో సీట్ అరేంజ్మెంట్ ఇటు సైడ్ 3 అటు సైడ్ 2 ఉన్నాయి. సో చూద్దాం. అదిగోండి బ్రదర్, ఇదిగోండి టీవీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నాకు తెలిసి చైనా బస్సులు అనుకుంటా. బస్సు స్టార్ట్ అయిపోయింది. నేను జుగాడు చేసేసి మనీకి ఒక సీట్ పట్టాను అనమాట. అక్కడెక్కడో కూర్చున్నాడు, అక్కడెక్కడో ఉండేవాడిని. ఇక్కడ తీసుకొచ్చా. సో సైడ్ కి ఒక పొగ వస్తుంది, ఫ్రెండ్స్ పొగ. బస్సు స్టాండ్ అయితే కాకుండా ఓణం కౌరు కాదయ్యా, అదే బస్సులో అమ్మాయికి ఇరికించలేదు, నువ్వు నన్ను ఇరికించాం కొద్దిగా లేవకుండా. సో బస్ టికెట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. బస్ టికెట్ వచ్చేసి $10. ఇది మామూలుగా వేరే వేరే కంట్రీ, ఇందాక చెప్పావు కదా, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి సౌత్ ఆఫ్రికా అండ్ జింబాబ్వే నుంచి జాంబియా ఇట్లా వేరే వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే మనం 1 డే ఆర్ 2 డేస్ ముందర బుక్ చేసుకోవాలి. ఇవి మాత్రం డైరెక్ట్ వెళ్ళేసి టికెట్ తీసుకోవాలి. మనం నార్మల్ ఎక్కుతాం కదా, అట్లనే ఎక్కేసి తీసుకోవాలి. సో అది బస్ ఎక్కాక డైరెక్ట్ గా టికెట్ ఇస్తారు. బస్ మొత్తం నిండాకే కదులుతుంది. ఇక్కడ జస్ట్ 250 కిలోమీటర్సే, బట్ వెళ్ళడానికి మాత్రం 5 o'clock 4 o'clock అవుతుంది అని చెప్పారు. ఆల్మోస్ట్ 8 hours అనుకుంటా. సో రోడ్ ఎట్లుంటుందని చెప్పేసి తెలీదు. రోడ్ మాత్రం బాగా కచ్చా పచ్చా ఉంటుందని చెప్పారు. చాలా స్టాప్స్ ఉంటాయంట, చూద్దాం. ఇక్కడ జాంబియాలో రేంజ్ రోవర్ కార్లు బాగా వాడుతున్నారు ఫ్రెండ్స్. వావ్, రోడ్లు తర్వాత ఫ్రెండ్స్ యాక్చువల్గా మనం ఒక 50-60 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. ఇది ఏ ప్లేస్ కూడా తెలియదు, ఆగిందనమాట బ్రేక్. సో ఓకే, డాలర్ ఏం కొన్నావు? నేనా 4 యాపిల్ $1 అంట. 4 యాపిల్. ఓకే ఓకే, చూడు ఎన్ని ఉన్నాయో, 20 ఉంటాయి. ఎంత మొత్తం $180. ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ దగ్గరకు వచ్చేసినాం అనుకుంటా. బస్సు మాత్రం చాలా చాలా దారుణం ఉన్నది. మధ్యలో ఎవరో ఒకరు వచ్చేసి వాళ్ళు ఐటమ్స్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. దాని తర్వాత ఈ పాటలు పెట్టిండ్రు. ఆఫ్రికాలో ఎక్కడికి వెళ్ళినా ఆఫ్రికా పాటలు పెట్టేస్తారు. కొంచెం హెడేక్ వస్తుంది. ఎంజాయ్ చేసే వాళ్ళకైతే నార్మలే, కానీ మనకి కొంచెం ప్రాబ్లమ్. వాట్ అండ్ నో మై ఫ్రెండ్, ఫ్రూట్స్ ఇట్లా క్యాబేజ్ అవన్నీ అమ్ముతున్నారు. మై ఫ్రెండ్, యువర్ లిప్స్టిక్ సూపర్. లిప్స్టిక్ సూపర్. ఇదిగో ఆంటీ మంచిగా లిప్స్టిక్ పెట్టింది, సూపర్ అంటే నవ్వుతుంది. గుడ్, నైస్ కలర్ $1 లిప్స్టిక్. సో క్యాబేజ్ $1 అంట. అది అక్కడ సిస్టర్ అమ్ముతుంది కదా, అది బత్తాయికాయలు. మనం ఏమంటాం అంటే సంత్రకాయలు అంటాం. సంత్రకాయలు $1, క్యాబేజ్ $1, అన్ని $1 ఏది అయినా కూడా. వాట్? నో చార్జ్, ఐ హ్యావ్ ఆల్రెడీ. సో ఇట్లా మనకి యూజువల్గా ఏమంటారు, బస్ స్టేషన్లో ఓన్లీ కూల్ డ్రింకులు అవి అమ్ముతారు, కానీ ఇక్కడ బస్ స్టేషన్లో మాత్రం కూరగాయలు, పండ్లు, టమాటోలు, ఆలుగడ్డలు అన్నీ అమ్ముతారు అనమాట. ఫ్రెండ్, వాట్స్ యువర్ నేమ్? పేషాస్. యు ఆర్ ఫ్రమ్ హరారే? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ప్లేస్? ఊర్గి. సో ఫ్రెండ్స్, మన పక్కన చూస్తున్నారు కదా, ఇవన్నీ పొగాకు తోటలే.
మొత్తం సిటీ దాటిన తర్వాత ఒక అరగంటకేమో మొత్తం పొలాలు, ఆ పొలాలలో కంకి చెట్లు అండ్ పొగాకు ఇవి పండిస్తున్నారు. అటు సైడ్ చూస్తున్నారు కదా, అవన్నీ పొగాకు పంటలే అనమాట. చూడండి అక్కడ బాబప్ ట్రీ చూస్తున్నారా ఫ్రెండ్స్, మధ్య మధ్యలో బాబప్ ట్రీస్ కూడా ఉన్నాయి. అదిగోండి చాలా ఉన్నాయి ఇక్కడ బాబప్ ట్రీస్ మాత్రము. నాకు వచ్చేటప్పుడు 4-5 అనిపించినాయి, కాకపోతే ఇది మాత్రం చాలా పెద్ద ఉన్నది. ఇదిగోండి గుర్ర బండ్లు ఉన్నాయి చూసారా, గాడిద బండ్లను వాడుతున్నారు. స్కూల్ వదిలిపెట్టారు అనుకుంటా. టైం 4 o'clock అవుతుంది. మనము ఇంకొక యాక్చువల్గా డ్రైవర్ అన్న చెప్పిండు అనమాట 4 o'clockకి మనం చేరుకుంటామని చెప్పేసి, కాకపోతే 4:30 అవుతుంది. చూడండి రోడ్ ఎట్లున్నదో, చాలా దారుణంగా ఉంది ఆ ఫ్రెండ్స్. రోడ్ మాత్రం సగం దూరం ఇట్లా ఊకుంటూనే వచ్చిన. యాక్చువల్గా ఒక 5 minutesలో అయితే మనం చేరుకుంటాము. రోడ్ మాత్రం చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. చాలా ఇంటీరియర్ పార్ట్కి వచ్చేసినాం. అసలు చాలా డేంజర్గా ఉన్నది ఈ ప్లేస్ కూడా. మొత్తం అంతా ఫారెస్టే. నేషనల్ పార్క్లోకి మనం ఉంటామన్నమాట. ఇప్పుడున్న ఈ ఏరియా మొత్తం నేషనల్ పార్కే. సో చాలా దారుణంగా ఉంది, కష్టపచ్చ ఉంది రోడ్డు, ఏమీ లేదు. బట్ ఇక్కడ నుంచి మనం ఫర్దర్గా బస్సు దొరకదా తెలియదు. సౌండ్ మాత్రం దారుణంగా వస్తుంది. ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నట్టు లేవు. మనం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకి బస్సు ట్రాన్స్పోర్ట్ లేదు, ఓన్లీ ఇక్కడ వరకే ఉందంట. సో 5 minutes అయితే దిగిపోతాం. చుట్టూ మంచి పొలాలు ఉన్నాయి, మంచి పొలాలు ఉన్నాయి. అండ్ అక్కడక్కడ ఒక 5-6 kilometers అయితే ఇల్లులు ఉన్నాయి, అంటే విలేజెస్ ఉన్నాయి. సో చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తం పూరా జంగల్ ఏరియా ఫ్రెండ్స్. నిజంగా ఇలాంటి ప్లేస్ అయితే నేను ఇప్పటివరకు ఆఫ్రికాలో చూడలేదు. అంత డీప్ జంగల్ ఉందన్నమాట ఇక్కడ. మొత్తానికైతే ఫ్రెండ్స్ ఈ ముషింబి పూల్ అని చెప్పేసి ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం. బస్ ఆగింది. ఇక్కడ ఏం లేదు, కొంతంత నిర్మానుషంగా ఉంది. 2-3 షాప్స్ ఉన్నాయి అంతే. ఇదే బిజినెస్ సిటీ అట. బిజినెస్ సిటీ అంట. చూద్దాం, 4 గంటలు అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. వీలవుతుందా లేదా తెలియదు. మనం ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకొని మనము వీలైతే ఈరోజు బయలుదేరాలి, లేకపోతే లేదు. ఓకేనా, ఇస్తాం మీకు. అటు సైడ్ ఒక 4 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక షాప్ ఉంది. ఇటు సైడ్ ఒక షాప్ ఉంది. ఇక్కడ ఒక రిపేర్ షాప్ ఉంది, అంతే, ఇంకేం లేదు. ఇటు సైడ్ ఇంకో విలేజ్ ఉంది. అటు మటాటో స్టాండ్ ఉంది. ఇంకో టైర్లు పంచర్ చేసే షాప్ ఉందన్నమాట. అంతే, ఈ విలేజ్ అంతా ఇంతే. ఓకేనా, వాటర్ బాటిల్ తీసుకుందాము. ఎక్కిన పని నుంచి చాలా దాహం అవుతుంది. 2 వాటర్ బాటిల్ తాగేసినాం, కానీ తీసుకోవాలిరా బాబా. వాటర్ బాటిల్ నో వాటర్ బాటిల్ నో వాటర్ బాటిల్ వేర్ ఐ కెన్ గెట్. How many you want? 1. It goes for $2. $2. No, Huh. $30. Okay, give me 2. I may go and buy for you. Okay, go. You trust me? Yeah, I'll trust you. Zimbabwe people are very nice. Wait here. Okay. Cool, huh? Oh, yeah, very cool. Cool. Why are you there? తీసుకొస్తా అని చెప్పేసి వెళ్తున్నాడు అన్న, వాటర్ బాటిల్ కోసం అని చెప్పేసి. ఇక్కడ పిల్లలు ఉన్నారు. సో ఇది లోకల్గా షాప్ అనమాట. కిరాణా షాపులు ఇట్లుంటాయి అనమాట. హలో, వాట్స్ యువర్ నేమ్? మిలిసెంట్. ఓకే. ఇక్కడ ఏదో అమ్ముతున్నారు, నూడిల్స్, ఇంకా రైస్, ఇదేంటి చికెనా బీఫా? ఇది చికెన్ మీల్స్ అమ్ముతున్నారు అనమాట ఈ షాప్లో. ఈ ఏరియాలో చాలా మొత్తం ఉడకపోస్తుంది ఫ్రెండ్స్. బాగా చెమటలు వస్తున్నాయి. సో అన్న మన కోసం బాటిల్ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. Welcome. ఓ పుట్ ఇన్ మై హ్యాండ్. Like this? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అది ఫ్రెండ్స్, నేను నా ట్రావెల్ హిస్టరీలోనే ఇట్లాంటి ప్లేస్ అయితే చూడలేదు. మామూలుగా రూరల్ ఏరియాకి వెళ్ళినా కానీ ఇంత ఎంటీ స్పేస్ అయితే ఎక్కడ చూడలేదు. మొత్తం తిప్పి కొడితే ఊరంతా ఇదే టౌన్ అంట, కాకపోతే 4-5 షాప్స్ తప్ప ఏం లేవు.
అంత దారుణంగా ఉందన్నమాట ఈ ఏరియా. ఇక్కడ నుంచి తొందరగా మనము కన్యాంబాకి వెళ్ళిపోవాలి. బట్ పీపుల్ మాత్రం చాలా బాగున్నారు ఇక్కడ. ఓకేనా, అక్కడ మటాటో ఉన్నది, మనం తొందరగా బ్యాగ్ తీసుకొని మటాటో సైడ్ అయితే వెళ్ళిపోదాము. ఓకేనా, ఇక మనము 4 o'clock వచ్చినాం కదా, 4:30కి ఇక్కడ కొంచెం ఇక ఒక రెస్టారెంట్ ఉన్నది, తినేసినాము. యాక్చువల్గా మనము కన్యాంబా అనే ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మనకి నైట్ 8 o'clockకి మాత్రమే డైలీ ఒక వెహికల్ ఉందంట. సో అది చూడండి అక్కడ ఉంది కదా, అలాంటి మటాటో అక్కడ వెయిట్ చేస్తుంది. సో అదంతా ఫిల్ అయిన తర్వాతనే బయలుదేరుతుందంట. నైట్ చేరుకునే వరకు 12 కావచ్చు, 1 కావచ్చు, ఎంతైనా టైం కావచ్చు. సో ఇక్కడికి ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా బస్ తీసుకొని రండి, లేకపోతే వెహికల్ తీసుకొని రండి. చాలా చాలా కష్టంగా ఉన్నది, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ఉండదు. ఆఫ్రికాలో ఓన్లీ 1 అంట, 1 వెహికలే, అది కూడా అన్నీ కంప్లీట్గా అందరు నిండిన తర్వాతనే బయలుదేరుతుంది అంట. 9 o'clock కావచ్చు, 10 o'clock కావచ్చు, ఎంత టైం అవుతుందని తెలియదు. కాకపోతే ఆఫ్టర్ 7 తర్వాత స్టార్ట్ అవుతుంది. రీచ్ అయ్యే టైంకి ఎంత టైం అవుతుందో తెలియదు. సో అది తిన్నాము. ఇక్కడ లోకల్ ఫుడ్ ఉంటుంది కదా, ఉగాలి లాంటిది, అదైతే తినేసిన. సో మనీ వాటర్ బాటిల్ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళిండు. అక్కడ బాగా లగేజ్ అంతా పెట్టేసినాం. ఇదిగోండి ఇక్కడ కూర్చున్నా, వెయిట్ చేస్తున్నా, బాగా నిద్ర వస్తుంది, కళ్ళు మాత్రం మస్తు మండుతున్నాయి. ఆ బస్సే పెద్ద రాడ్ బస్ లా ఉన్నది, మొత్తం రోడ్ లేదు, ఏం లేదు. ఒక 60-70 kilometers వరకు అయితే రోడ్ ఉన్నది, దాని తర్వాత మొత్తం కచ్చపచ్చ రోడ్ ఉందన్నమాట. సో అది ఫ్రెండ్స్, వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత చూద్దాం ఏమవుతుందో. ఓకేనా, కళ్ళు తెరవండి. సో ఫ్రెండ్స్, మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇగో ఇదే వెహికల్. టైం ఎంత అవుతుంది చిట్టి? 9:45 అవుతుంది. చేరేసరికి ఎంత అవుతుందో ఇక తెలియదు. 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, అసలు చేరకపోవచ్చు. రోడ్ మొత్తం కతుకులు ఉంది. అది డైలాగ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ డైలాగ్, రాత్రి అంతా గతుకులు. కన్యాంబా ఏమో దూరం, రోడ్డు మీద లైట్ లేదు, కానీ వెళ్ళాలన్న స్ఫూర్తి మాత్రం ఉన్నది అంతే. రోడ్ మాత్రం నిజంగానే చాలా దారుణంగా ఉంది. సో వెనకాల ఎంత దాదాపు అంటే ఒక 120 kilometers ట్రావెల్ చేయాలి. 120 kilometers. కొత్త బాయ్ సో వచ్చారనే ఆ బ్రిడ్జ్ చూడు ఎంత బాగుందో. నువ్వు వాడిని మాట్లాడిస్తున్నావు, నువ్వు ముందు చూసి నడపరా, మైండ్ చూసి కాదు. ముందే చూసి ఆ బ్రిడ్జ్ ఏమో ఎంత ఉంది కదా, చాలా చిన్నది ఉంది. ఆ టైంలో వాడి వైపు తిప్పుతుంది, ఆడేమో నచ్చావు నువ్వు అంటున్నాడు. రోడ్డు ఈ గతుకుల్లో ఏ ఆడవాళ్ళకి తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, తొక్కల్లోకి వెళ్ళిపోద్ది బండి. ఓకే. సో మై ఫ్రెండ్, వాట్స్ యువర్ నేమ్? My name is Markinali. Yes. మార్కినాలి వెట్స్ తెలుగు ఏం మాట్లాడుతున్నావు? నచ్చావు అంట, నచ్చుతారు అంతే. క్లాప్స్ ఎందుకు? అదిగోండి వెనకాల మొత్తం ఒక 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు అనుకుంటా. హాయ్ హాయ్ హాయ్. ఎవర్రా మీరు అంతా? గుడ్. చిన్నపిల్లడి మీద లైట్ వేసేస్తావు. Fine, my friend. నేను తీస్తాను. No, Shona. Only English. No, Shona, I don't know how to speak Shona. I know how to speak English. మైట బాసా. Maita basa. అంటే థ్యాంక్ యూ కదా. Yes. Maita basa. Yes. సో ఫ్రెండ్స్, వీళ్ళని మేము ట్రోల్ చేయాలా, వాళ్ళు మనల్ని ట్రోల్ చేస్తారు. సో మీకు రోడ్ చూపిస్తే ఎట్లుంటుందో మీకు అర్థమైపోతుంది. నోరు తెరుచుకుంటూ పురుగులు వెళ్ళిపోతున్నాయి. Direct swing. Isso do mulher faz. టైం 12 o'clock అవుతుంది. ఫుల్ వర్షం పడుతుంది. అండ్ ఏమైందంటే టైర్ పంచుతుందో మరి ఏం అయిందో తెలుస్తలేదు. సో ఏమైంది? మూసినదా నోరే అసలు, చూపెట్టు. టైర్ పంచర్ అయింది. మారుస్తున్నారు ఫ్రెండ్స్. టైర్ పాడైపోయింది. టైర్ మార్చిన తర్వాత
స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా బురద బురద ఉన్నది. ఈ రోడ్డు ముందరేం కనిపిస్తలేదు. చాలా దారుణంగా ఉంది ఈ రోడ్ మాత్రం. సో మెడ పట్టేసిందా? నాది కూడా కొంచెం చూద్దాం. వస్తున్నాడు ఇక్కడికి చూడండి ఒక ఆయన. ఇంత వర్షం పడుతుంటే వర్షంలో తడుచుకుంటా టైర్ మారుస్తున్నారు. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మనం ఎక్కినాం కదా మటాటో, మొత్తము 2 సార్లు టైర్లు పంచర్ అయింది. ఆ దారిలోనే స్ట్రక్ అయిపోయినాం. 4 o'clockకి 4-5కి మళ్ళీ ఒకసారి పంచర్ అయిపోయింది. అన్నీ స్ట్రక్ అయిపోతే ఇంకో వెహికల్ మాట్లాడి అందులో పంపిస్తున్నాడు అనమాట. కన్యాంబ విలేజ్ సైడ్. ఇక్కడ నుంచి ఇంకొక 23 kilometers ఉందంట. సో మొత్తం అంతా పూరా జంగలు, ఏం లేదు. ఓకేనా? ఇగో ఇట్లా ఉందన్నమాట. ఇదిగోండి రోడ్ ఏం లేదు, చాలా దారుణంగా ఉన్నది. చూస్తున్నారు కదా. ఈ నుంచి మనము ఇంకొక 23 kilometers వెళ్ళాలి. ఫ్రెండ్స్ మొత్తానికైతే 24 గంటల జర్నీ తర్వాత కన్యాంబ విలేజ్కి అయితే వచ్చేసినాం. మధ్యలో స్ట్రక్ అయిపోయినాం. వర్షం పడ్డది, దొరకలేదు. ఇదిగోండి చూస్తున్నారా నా కాళ్ళు ఎట్లా అయిపోయినాయి, మొత్తం బురద అయిపోయినాయి. అయ్యో ఇలా అయిపోయింది అనమాట. కన్యాంబ విలేజ్ అంటే ఏందో అనుకున్నా కానీ ఏం లేదు. ఈ విలేజ్లో ఒక 4-5 ఇండ్లు ఉన్నాయి. చూస్తున్నారా, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏం లేదు. సో ఇది వెళ్ళేసి కొంచెం బ్రష్ చేసుకోవాలి. అసలు ఆకలి అవుతుంది, ఏం తినలేదు. వెళ్ళేసి మంచిగా ఒక టీ అన్న ఏం దొరుకుతుంది తినేద్దాం. రాత్రి మనం ఏదో లోకల్ ఫుడ్ తిన్నాం కానీ అదంతా ఓకే లాగుంది. చలో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.